నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకు జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకు జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస మోహన్, ప్రస్తుతం జోగి రమేష్ ను ఎక్కడికి తరలిస్తున్నారు, వివరాలేంటి? నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను కొద్దిసేపటి క్రితమే అతను ఇబ్రహీంపట్నంలోని తన ఇంటి వద్ద పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన్ని గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ ని ఇబ్రహీంపట్నం నుంచి పోలీసు వాహనంలో తరలించడం జరిగింది. ఈ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు రాము పై కూడా అభియోగాలు ఉన్నాయి. వీరిద్దరి పాత్రపై ఇప్పటికే తగిన ఆధారాలు లభ్యం కావడంతో ఈ రోజు ఈ కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మద్యం కేసుకు సంబంధించి నిందితుల్లో అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన A1 గా ఉన్నారు. అలాగే అద్దేపల్లి జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరిని ఇప్పటికే సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు కూడా 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. జోగి రమేష్ ఆధ్వర్యంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లుగా వీరిద్దరూ కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ అలాగే రాములను కూడా నిందితులుగా చేస్తూ వీళ్ళు పోలీసులు నిందితులుగా చేర్చడం జరిగింది. తనకు 3 కోట్ల రూపాయలు సాయం చేస్తానని చెప్పి జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఆ డబ్బులతోనే ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే నేను ఇందులోకి దిగానని చెప్పి ఈ కేసులో A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ తెలియజేయడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మొలకాల చెరువు వద్ద ఈ జయేందర్ రెడ్డి సాయంతోనే ఈ తయారీ మొదలు పెట్టానని కూడా, ఈ విధంగా మొదలు పెట్టాలని సూచించింది కూడా జోగి రమేష్ అని చెప్పి కూడా జనార్దన్ రావు తనకిచ్చినటువంటి దర్యాప్తులో వెల్లడించడం జరిగింది. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని, ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా జనార్దన్ రావు ఇవ్వడం జరిగింది. ఇంట్రాగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు
వీడియోలో చిత్రీకరించారు. ఆఫ్రికా వెళ్లే ముందు గత నెల 23వ తేదీన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లి కలవడంతో ఆ సీసీ కెమెరా దృశ్యాలను కూడా జోగి రమేష్ ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాలను సేకరించడం జరిగింది. ఈ బాలాజీ ఈ కేసులో A3గా ఉన్నారు. ఈయన స్పిరిట్ ని గోవా నుంచి తీసుకొని వచ్చి జితిన్ అనే వ్యక్తికి అందజేయడం, అక్కడ నుంచి సొంత డిస్టిలరీకి తరలించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఆర్డర్ ఇస్తే ఒకేసారి 60 నుంచి 70 క్యాన్ల స్పిరిట్ ను బెంగళూరు శివారులోనికి తీసుకురావడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ బాలాజీ ఇబ్రహీంపట్నం మొలకల చెరువుల్లోనే ఉన్నటువంటి తయారీ కేంద్రాలకు వచ్చి ఇక్కడ స్పిరిట్ ని కలిపేవారని చెప్పి దర్యాప్తులో వెల్లడైంది. గోవాలోనే ఓ బ్రాండ్ కి సంబంధించినటువంటి నకిలీ లేబుల్ అక్కడే ముద్రించి ప్రింటింగ్ ప్రెస్ ను కూడా పోలీసులు గుర్తించారు. కొన్ని లేబుల్స్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అద్దేపల్లి సోదరుల గడువు ముగిసిన నేపథ్యంలో వాళ్ళను కూడా విచారించినటువంటి అధికారులు వాళ్ళ ద్వారా స్టేట్మెంట్ తీసుకున్నారు. కోర్టులో రిమాండ్ విధించడంతో ఇప్పుడు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు జైలుకి తరలించారు. వాళ్ళకి సంబంధించి కీలక ఆధారాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దర్యాప్తు అధికారులు A1, A2 బ్యాంక్ ఖాతాలను, లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానం వచ్చిన వాటిని కూడా వాళ్ళ నుంచి మరిన్ని వివరాలు చూపించి మరీ రాబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మొలకల చెరువులో తయారీ యూనిట్ వ్యవహారం బయటపడగానే ఫోన్ లో ఉన్న ముఖ్య సమాచారాన్ని వాళ్ళు ఎడిట్ చేయడంతో పాటు మెయిల్ ఐడిని కూడా లాగౌట్ చేశారు. అనంతరం మొబైల్ ఫోన్లు కూడా ధ్వంసం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతటికీ కీలకంగా వ్యవహరించిన వ్యక్తి జోగి రమేష్ అని దర్యాప్తు సంస్థలు అధికారులు భావించిన నేపథ్యంలో ఈ రోజు ఇబ్రహీంపట్నంలో తన నివాసం వద్ద జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని తదుపరి విచారణ కోసం ఇటు గురునానక్ కాలనీలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకురావడం జరుగుతుంది. పవన్, అయితే శ్రీనివాస్ ఇప్పటికే A1 జనార్దన్ అదుపులో ఉండటం జరిగింది. ఇప్పుడు జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఆ జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇద్దరిని ఏకకాలంలో విచారించే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? అంటే ప్రస్తుతం జోగి రమేష్ ను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి అరెస్ట్ చేసినటువంటి అధికారులు జోగి రమేష్ ను ప్రత్యేకంగా వారి వద్ద ఉన్నటువంటి సమాచారాలను ఆధారంగా తీసుకొని మరికొన్ని ప్రాథమిక వివరాలు తదుపరి సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు విచారణ చేసిన తర్వాత రాత్రి గాని లేక రేపు గాని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. శ్రీనివాస్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేసి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్ బృందం చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసి వ్యాన్లో తరలించారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకు జోగి రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బొట్టు పెట్టండి.